పూర్వం మురా అనే భయంకరమైన రాక్షసుడు దేవతలను ఋషులను తీవ్రంగా బాధించేవాడు. అతని బాధలు భరించలేక దేవతలు శ్రీ మహావిష్ణువును ఆశ్రయించారు. మురాసురుడితో పోరాడి అలసిపోయిన విష్ణువు విశ్రాంతి కోసం ఒక గుహలో యోగనిద్రలోకి వెళ్ళాడు. ఈ విషయం తెలుసుకున్న మురాసురుడు నిద్రలో ఉన్న విష్ణువును చంపడానికి వచ్చాడు. అప్పుడు ఆశ్చర్యకరంగా విష్ణువు శరీరం నుండే ఒక శక్తివంతమైన స్త్రీమూర్తి దేవత ఆవిర్భవించింది. ఆమె మురాసురుణ్ణి తన శక్తితో సంహరించింది. విష్ణువు మేల్కొని ఆమె పరాక్రమానికి సంతోషించి, నీవు ఏకాదశి తిథి రోజున ఆవిర్భవించావు, కావున నీవు ఇకపై ఏకాదశిగా ప్రసిద్ధి చెందుతావు. అలాగే ఆ రోజు నా భక్తులు ఎవరైతే ఉపవాసముండి నిన్ను పూజిస్తారో వారికి మోక్షం లభిస్తుంది అని వరమిచ్చాడు. 3,000,000 దేవతలు కూడా ఈ ఏకాదశి నాడు